శక్తివంతమైన గుడి తమ్ముడు. మనం అనుకున్నట్టు ఈ గుడి ఆర్కిటెక్చర్ అంత సింపుల్గా లేదు. సూర్యాస్తమైన తర్వాత లోపలికి వెళ్ళకూడదు తమ్ముడు. వంచడం, మోసం చేయడం ఇవన్నీ లేకుండా యుద్ధం అనేది లేనేలేదు. తను తన సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి వేరు వేరు దిక్కుల నుంచి దాడి చేయించాడు. కొమ్మని నరికితే సరిపోదు, వేళ్లతో పీకేయాలి. ఏదో 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 వెతికే నయనం, చేతికి అందేదాకా ఆగదు పయనం. పల్లెకొండ కృష్ణుడి ఆలయంలో ఒక పెద్ద రహస్య గది ఉంది. ఈ గుడి నుంచి ఏ ఒక్కటి బయటకు తీసుకెళ్లలేదు. ఇలాంటప్పుడే మనం మన పూర్వీకుల్ని ఖచ్చితంగా పొగడాలి. ఇక్కడ సైన్స్ కి మించి చాలా జరుగుతున్నాయి. ఇక్కడ ఏది లేదంటే ఈ సౌండ్కి ఏం సంబంధం చెప్తావు? దైవశక్తి మహా అద్భుతం, దాన్ని పరిశోధించకూడదు. ఈ గుడికి సంబంధించి ప్రతి ఒక్కడు బిల్డప్ ఇస్తాడండి సార్. బిల్డప్ ఇవ్వకుండా ఎలా ఉంటారు మరి? 5000 సంవత్సరాల హిస్టరీ ఉందయ్యా గుడికి. వినాశకాలే విపరీత బుద్ధి.